వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీలో మ్రోగిన సమ్మె సైరన్తో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కర్నూలు న్యూ బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూల్ మిస్ట్ ఫ్యాన్. చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరిలో ఒకరి అరెస్ట్, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం. డిమాండ్లపై జేఏసీ కఠిన హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ ప్రతినిధులతో ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గోదావరికని డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగ భద్రత, 2 పీఆర్ఫీలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు ఆటలు ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, మహిళా ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో కూడా బస్ స్టాండ్ కదా हमारे मांगे नहीं दिए तो हमारे मांगे नहीं दिए तो नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया बस का भैया बस का भैया और बिगड़ाई क्या था और बिगड़ाई क्या था మేము వేరే ఏది అడగట్లేము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, 2 పీఆర్సీలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వానికి ఇలా పేరు వచ్చే దిశగా ఇవాళ మహాలక్ష్మి స్కీము మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ పెడితే మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సక్సెస్ చేసి ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులను కూసబెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి, మరి రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మా డిమాండ్స్ ప్రభుత్వం విలీనం చేయాలి. 2 పీఆర్సీలు 21, 25, 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు పెరగలేదు. జీతాలు పెంచేసి మా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు అంతకుముందు తెలంగాణ విభజన అయినప్పుడు 58,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం.
అదే ఆర్టీసీ మేనేజింగ్ కూడా ఒక నియామకాలు చేపట్టలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు, అవుట్ సోర్సింగ్ కాదు. అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయీ తీసుకొని అందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హైర్ బస్సులు, ప్రైవేట్ హైర్ బస్సులు వస్తున్నాయి, వారిని కూడా జాతీయం చేసేసుకొని హైర్ బస్సు ఓనర్లను కానీ అవి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంకా ఏంటిదంటే గత ప్రభుత్వము కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకున్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే 3 కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకున్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే 3 పిఆర్సీ కూడా మాకు ఖచ్చితంగా కావాలి. మాకు చెల్లించాల్సిన బకాయిలు అనేటిది మాకు చెల్లించాలి. మేమందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళమే, అసలు వెనుక నుండి మాకంటూ ఏది లేకుండానే మా స్వచ్ఛందంగా మేమే సమ్మెలోకి దిగినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా గోదావరికని, మంతని 2 డిపోలలో ఈ ఏరియాలో మంతని డివిజన్, గోదావరికని డివిజన్ లోపల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, అదేవిధంగా యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు, పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని, డిలిమినేషన్తో మహిళా బిల్లును ముట్టడిద్దని కర్నూలు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత అన్నారు. 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మద్దతు ఉందని, మహిళల హక్కులను భంగం కలిగించే ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. 2010లో యూపీఏ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే వర్షాకాలం సమావేశాల్లో ప్రజా వ్యతిరేక బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యతతో ముందుకెళ్లాలి. జూలైలో జరిగే వర్షాకాల సమావేశాలలో ప్రజలకు నష్టం వాటిల్లే బిల్లులను అడ్డుకోవాలని కార్యక్రమం చేపడుతున్నాము. మహిళా రిజర్వేషన్ను డిలిమిటేషన్కు 2011 లెక్కలను ముడిపెట్టడాన్ని తప్పు పట్టిన ప్రతిపక్షాలను రాష్ట్ర సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు యూపీఏ ప్రభుత్వం హయాంలో పాస్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాము. 2023కు సంబంధించిన మహిళా రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకువస్తే మద్దతు ఇస్తాము. మహిళా బిల్లుకు డిలిమిటేషన్తో ముడిపెట్టవద్దని చెప్తున్నాము. కేంద్రంలో అధికారంలో ఉన్న లోక్సభలో మహిళా బిల్లుపై ఎన్డీఏ ఫెయిల్ అయింది. ప్రతిపక్షాలు ఐక్యతతో పాస్ అయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకం కాదని, మహిళల హక్కులను హరించే ప్రయత్నాలు ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అర్ధరాత్రి నుంచి అన్ని సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వ విధానాలపై నిరసనగా ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. వరంగల్ డిపో జేఏసీ నాయకుడు సిహెచ్ రామచంద్రం మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, అవుట్సోర్సింగ్ బస్సులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2 పీఆర్సీ పెండింగ్ ఏరియాస్ డిఏలు వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ అన్ని సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ప్రభుత్వం యాజమాన్యం స్పందించకపోవడం మూలంగా చర్చలు విఫలం అవ్వడం మూలంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ అయినాయి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సమ్మె అనేది అనివార్యంగా మేము కోరుకునేది కాదు. అనేక లాస్ట్ ఫైనల్గా చివరిగా మా ఆయుధమే సమ్మె. ట్రేడ్ యూనియన్లకు ఆయుధం ఏంటంటే మీరు చర్చలు జరిపి మా సమస్యలు సానుకూలంగా స్పందించినప్పుడు ఆ సద్భావనతో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ లాస్ట్ అనివార్యంగా సమ్మె అనేది లాస్ట్ ఫైనల్. సమ్మెలోకి వెళ్తున్నామంటే మీ పరంగా మేనేజ్మెంట్ పరంగా సరైన నిర్ణయాలు మీరు తీసుకోలేదు, సానుకూలమైన స్పందన మీరు స్పందించలేదు. కాబట్టి ఆ సమ్మెలో మేము వెళ్తాం అనేది ఒక సూచన ఇవాళ ట్రేడ్ యూనియన్ యాక్ట్లో ఉంది. మేము 45 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినాం, అయినా కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోలేదు. లాస్ట్ నిన్నటి వరకు ఆటోమేటిక్గా ఎడెంట్గా ఒకటేసారి మీరు సమ్మెలకు రమ్మని చర్చలకు రమ్మన్నారు. 4 ఐఏఎస్ ఆఫీసర్లు 4 పెట్టిండ్రు. వాళ్ళు ఏదైనా మీ సమస్యలు ఏందని అడగట్లేదు. లోపల పోగానే ట్రేడ్ యూనియన్తో మాట్లాడే విధానం ఏంటంటే ఓ 4 వారాలు మాకు టైం ఇవ్వండి. 45 రోజులు 2025 నుంచి వెళ్ళి ప్రతిదీ మెమోరాండం రూపాయలు అనేక రూపాయలలో మనం ఇస్తూ ఉన్నాం, డిమాండ్ పెడతా ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మీరు వచ్చి 4 వారాలు గడువు అంటే ఏంది, మీరు మభ్యపెట్టే ధోరణిలో ఉన్నారు. అంటే గతంలో కేసీఆర్ ఏ తీరుగా అయితే వ్యవహరిస్తున్నారో ఇప్పుడు ప్రస్తుతం కూడా మీరు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని మేము ట్రేడ్ యూనియన్గా కార్మిక వర్గంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా డిమాండ్లు ఇవాళ ఈ సంస్థ ప్రయోజనం కోసమే మేము ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా, రాజశేఖర రెడ్డి ఉన్నా కూడా, ప్లస్ కేసీఆర్ ఉన్నా కూడా, ఎవరున్నా కూడా ఈ సంస్థ ఉండడానికి మన్నడానికి కారణం ఏంటంటే ట్రేడ్ యూనియన్. ఆ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ను మీరు నిర్వీర్యం చేయాలని కేసీఆర్ చేశారు. తక్షణమే యూనియన్లు పునరుద్ధరించాలి. యూనియన్ల ద్వారానే ఈ సమస్యలన్నీ సాల్వ్ అయితే తక్షణం యూనియన్లు చేయాలి. 2 PRCలు చేయాలి. ఏరియర్స్ డిఏఎర్స్ 2017 సంబంధించి డిఏఎర్స్ చేయాలి. ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్లో పనిచేసే కార్మికుల పిల్లలకు ఇమీడియట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే రెగ్యులర్ కావాలి. అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. ఇవాళ అద్దె బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె తక్షణమే విరమించాలంటే ప్రజలు మీ సహకారం ఉండాలో ప్రజలతోని విజ్ఞప్తి చేస్తూ మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తాం. జేఏసీ నాయకులు రామచంద్ర. భీమారం ఘటనను కులాల గొడవగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం. ఇది కుల ఘర్షణ కాదు, దాడి ఘటన. నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విషయాన్ని మళ్లించడం సిగ్గుచేటు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ని పరామర్శించకుండా రాజకీయాలు చేయడం సరైంది కాదు. దాడిని ఖండించి నిందితులను వెంటనే అరెస్టు చేసి హత్యాయత్నం కేసును నమోదు చేయాలని డిమాండ్. హత్య రాజకీయాలను ప్రజలు సహించరు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్నటి రోజున భీమారం మండల కేంద్రంలో మా ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎంపీ గారి పైన, బాలకృష్ణన్ గారి పైన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అమ్ముడు పోయే నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గిట్ట ప్రెస్ మీట్ పెడితే మనకు బాధ అని చెప్పవు. ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు ఎవరయ్యా అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయి అక్కడ కొమ్ము కాసే నాయకులు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే పార్టీలు మారే క్రమంలో అధికార పార్టీకి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు, మంత్రికి దగ్గర కావాలంటే ఇటువంటి చిల్లర వ్యవహారం చేయాలి. కాబట్టి ఈ చిల్లరగాళ్ళు ఆ చిల్లర వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, బాలకృష్ణన్ ఎలాంటి వివేక్ వెంకటస్వామి గారి అనుచరులు నిన్న వారి సూచన మేరకు ఎక్కడ కనిపిస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేయడం, వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదన్నా తప్పిదం చేస్తే అందులో కేసులో ఎక్కించడం, ఇదే తతంగం జరుగుతూ ఉంది. నిన్న గోపాల్ అనే వ్యక్తి చెన్నూరులో బాలకృష్ణన్ గారి జైనింగ్ ప్రోగ్రాంలో అతను అక్కడ వ్యవహరించిన మా పార్టీ కార్యకర్త కాబట్టి ఆ కార్యకర్తల సూచన మేరకు అతను అక్కడ చెన్నూరులో ఉండలేదు. అతని కాపు కాసి నిన్న
7 గంటల సమయం లోపల అతను బీమారం చేసుకోవడం జరిగింది. ఇది రీత్యా కాపు కాసి మరి వారి ఇంటికి వెళ్ళి మరి ఆ యొక్క వ్యక్తిని తీసుకువెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర కొట్టుకుంటా మరి ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిన విజయలక్ష్మి చందు సర్పంచ్ గారు నైతిక బాధ్యత మీరే వహించాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకు ఈ హత్య రాజకీయాలు ఇదేమన్నా రాయలసీమనా? నువ్వేమన్నా సీఎం అవుతావా, మంత్రి అవుతావా? గోపాల్ని హత్య చేస్తే మంత్రికి అవుతావా? ఎందుకండి? ఈ ఒక్క సంవత్సరమే ఇంకొక 4 సంవత్సరాలే ఉంటాయి. మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా అభివృద్ధి చేయండి. మంచిగా బాగా పైసలు పెట్టినా నేను అక్రమంగా ఎంతైనా సంపాదించుకోవచ్చు. మీరు ఎందుకు అక్రమాలు చేస్తున్నారు? మీరు 23 లక్షల రూపాయలు బీమారము నుండి అక్రమంగా తీసుకున్నా అతను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంట్ చేసి దాడి చేసి చంపేస్తావా? ఎన్ని గుండెలు నీకు భారత రాష్ట్ర సమితి కార్యకర్తపై చేయి వేయడం ఎన్ని గుండెలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బిడ్డ భారత రాష్ట్ర సమితి కార్యకర్త మీద దాడి చేయడం మరి యొక్క 10 నుంచి 20 వేల మంది కార్యకర్తలు ఉంటారు. వారు తలుచుకుంటే ఈ యొక్క చందు విజయలక్ష్మి గారు తట్టుకుంటారని మేము డిమాండ్ చేస్తాం. మీకు ఎన్ని గుండెలు కావాలి, ఎంత ధైర్యం కావాలి? ఈరోజు బాల్కా సుమన్ గారి పిలుపు మేరకు మూలరాయిరెడ్డి గారు ఇక్కడ వారి సారథ్యం లోపల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మీరు ఈ యొక్క ఘనకార్యానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. వీరిపై అత్యాహత్య కేసు నమోదు చేయాలని మేము ఈ యొక్క పోలీసులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో చుట్టూ కేసులు పెట్టి మేము తప్పించుకుంటామని అంటే ఎస్ఐ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకండి? అతను లిఫ్ట్ చేసుకుపోయింది కరెక్టే, పోలీసు ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆ నుంచి అతను తప్పించుకొని ఆవిడ చౌరస్తల కాడికి వచ్చిండు. అతని మీద అత్యాహత్య కేసు నమోదు చేయాలా? చేయాలి. కానీ మీరు తక్షణ తూతు మంత్రంగా మేము కేసులు చేస్తామని అంటే ఎస్ఐ గారు మీరు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. మీ మీద మానవ హక్కుల సంఘానికి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం. తస్మాత్ జాగ్రత్త అని మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ బాల్కా సుమన్ కార్యకర్త అంటే ఎవరు భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మంచిదే కానీ ఎవరు అయ్యో భయపడం. మేము నీతి న్యాయంగా కొట్లాడతాం. పేగులు మెడకేసుకొని అటుకులు బుక్కుంటా మేము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. పార్టీ కార్యకర్తలం. బాల్కా సుమన్ గారు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈ యొక్క బీమారంలో ఎన్నడూ ఇట్లా హత్య రాజకీయాలు జరగలేదు. ఏం చేస్తారండి? ప్రశ్నిస్తే చంపేస్తారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరుక్షణమే మీరు క్షమాపణ చెప్పేలోపు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఎండల తీవ్రత నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కల్పించేందుకు హైదరాబాద్ పోలీస్ మిస్ట్ ఫ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసెంబ్లీ కూడలి వద్ద జాయింట్ సిపి జోయల్ డేవిస్ డెమో పరిశీలించారు. గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి చల్లని గాలి, నీటి తుంపరలు అందించే ఈ ఫ్యాన్లను త్వరలో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులో రాత్రి వేళల్లో ప్రత్యేక విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. షాపులు మూసివేయించడంతో పాటు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేపట్టారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం అంతరాష్ట్ర భవారియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్టు చేసి బంగారు గొలుసు స్వాధీనం చేసుకుంది. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుండగా పలు రాష్ట్రాల్లో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈగల్ బృందం ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్, ఈగల్ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాంపూర్ బైపాస్ వద్ద అదుపు తప్పిన ఆర్టీసీ బస్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమై పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని బాధితులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ఉన్నారా? దీని కాడు పోతున్నా కథం ఉండదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.